యోగా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు ఆర్ శ్రీనివాస్. ఈరోజు నీటి వైద్యం గురించి మనం తెలుసుకుందాం. మనకి కావలసింది అతి ముఖ్యమైనది గాలి, తర్వాత శరీరానికి ముఖ్యమైనది నీరు, తర్వాత ముఖ్యమైనది ఆహారం. అంటే నీటిది 2వ స్థానం, ఆహారానికి 3వ స్థానం అని మనం అందరం ఇప్పటి వరకు ఆహారానికి 2వ స్థానాన్ని కల్పించి నీటిని 3వ స్థానంలో ఉంచి నీటి ధర్మం విషయంలో ధర్మాన్ని తప్పి రోగాలను ఆహ్వానిస్తున్నాం. నీటిని సక్రమంగా తీసుకున్నందువలన శరీరానికి వచ్చే ఇబ్బందిని తిరిగి ఆ నీటిని తీసుకోవడం ద్వారా తొలగించవచ్చునని మనం తెలుసుకుందాం. ఆ లోటును మందుల ద్వారా సవరిద్దామని మనిషి చేసే ప్రయత్నం ఎంతవరకు సాధ్యం? ముమ్మాటికి అసాధ్యం. నీరు లేకపోతే జీవం లేదు. ఆ నీటిని మనం ఎక్కువ తాగడం ద్వారా నీటికి 50% రోగాలు నివారించుకోవచ్చని మీకు తెలుసా? నీటిని త్రాగే విషయంలో ఇక నుంచైనా ప్రతి ఇంట్లో శ్రద్ధ వహించుదాం. మనందరి ప్రథమ కర్తవ్యం, ఈ సృష్టిలో 3 వంతులు నీరు ఉంటే 1 వంతే భూమి ఉన్నట్టే మన శరీరంలో కూడా 68% నీరు ఉండి మిగతా 32% పదార్థం ఉంటుంది. పదార్థం కంటే నీటికే ఈ దేహం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని గ్రహించాలి. అందువల్లనే మీ శరీరాన్ని సృష్టించిన ప్రకృతి శరీరాన్ని పోషించుకోవడానికి మానవులకు అందించిన ఆహార పదార్థంలో కూడా 3 వంతులు నీటిని పెట్టి 1 వంతు మాత్రమే పదార్థాన్ని ఇమిడ్చింది ఈ ప్రకృతి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు తీసుకుందాం. ఆకుకూరల్లో 75%, అలాగే 80% వరకు నీరు ఉండి మిగతా భాగం పోషక పదార్థాలు ఉంటుంది. నాగరికత పెరిగిన దగ్గర నుంచి మానవుడు ఆహారాన్ని వండి వార్చి లేదా పిండి తినడానికి అలవాటు పడి ఆహారం నీటి నిష్పత్తిని పాడు చేసుకుంటూ ఆ నీటిని తిరిగి సరైన సమయంలో అందివ్వక రోగాలను ఆహ్వానిస్తున్నాడు. ఏమి చదువుకొని మన పూర్వీకులు ఎక్కువ నీటిని తాగి మనకంటే ఎక్కువ ఆరోగ్యంగా జీవించగలిగితే, అన్నీ చదువుకొని ఇప్పటి ప్రజలు దీన్ని తాగి నీటిని తక్కువ తాగి వాటి బదులు కూల్ డ్రింకులు, బీర్లు, లస్సీలు తాగి శరీరాన్ని చెత్తకుండీ కంటే హీనంగా తయారు చేసుకుంటున్నారని గట్టిగా చెప్పొచ్చు. నీటిలో స్నానం చేసినప్పుడు శరీరం పైకి ఏ విధంగా శుభ్రం అవుతుందో అదేవిధంగా శరీరానికి కావాల్సిన నీరును అందిస్తే లోపలి ప్రతి కణం కూడా అదేవిధంగా స్నానం వలె శుభ్రపడి పరిశుభ్రం వాతావరణం శరీరం లోపల మనమందరికీ ఏర్పడుతుంది. మనలో ఏ ఒక్కరికి శరీరం లోపల పరిశుభ్రంగా లేదంటే మీకు కోపం రావచ్చు లేదా ఆశ్చర్యం కలగవచ్చు. అందుకే నాలుక గీగిపోతే పాచివాసన, చూడండి, స్నానం చేయకపోతే శరీరం చెమట వాసన, పళ్ళు తామకపోతే నోరు వాసన, చూసారా? మూత్రం పోసేటప్పుడు మూత్రం వాసన, ఈరోచనం వాసన మొదలగు అన్నీ మనలోని అశుభ్రతలను, కాలుష్యాన్ని, రోగాలను తెలియజేస్తూ ఉంటాయి. మనకు వాటి నుండి బయటపడడం ఇప్పటి వరకు చేతకాక పౌడర్లు, పేస్టులు, క్రిములు, అత్తర్లు, వాసనలతో శరీరాన్ని కప్పిపుచ్చుకుంటున్నాం. మనం మామూలుగా తీసుకుంటున్న నీరు శరీరాన్ని శుభ్రం చేయడానికి సాలడం లేదన్న విషయం శరీరం నుండి వచ్చే వాసనలను గమనించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక నుంచి అయినా బాగుపడవచ్చు. అంతటి ఆరోగ్యాన్ని ఇచ్చే విలువైన నీటిని ఎప్పుడు ఎన్ని త్రాగాలన్న విషయం తెలుసుకుందాం. పిల్లలు స్వతహాగా తక్కువ తిండి తిని ఎక్కువ నీటిని తాగుతూ ప్రకృతికి అనుకూలంగా వ్యవహరిస్తుంటే, ఎక్కువ తిండి తిని తక్కువ నీటిని తాగే పెద్దలు నీరు తాగితే బలమేమొస్తుంది అని పిల్లలకు ఎక్కువ తిండి పెట్టడం, తక్కువ నీరుని తాగించడం చేస్తున్నారు. 1 వంతు ఆహారానికి 3 వంతులు నీరు తాగాలన్నదే శరీర ధర్మం. ప్రకృతి ధర్మం పెద్దలు రోజు మొత్తంలో 2 కేజీలకు తక్కువ కాకుండా ఆహారం తింటున్నారు.
కాబట్టి కనీసం 5 నుంచి 6 లీటర్లు నీళ్ళు తాగాలి. అలాగే పిల్లలు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఆహారం తింటున్నారు. కాబట్టి వారు రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పక త్రాగాలి. మనకి ఆహారం తినేటప్పుడు తిన్న వెంటనే నీరు తాగడం బాగా అలవాటు ప్రతి ఒక్కరు కూడా. నీటిని ఈ విధంగా తాగితే మేలు కంటే కీడే ఎక్కువని మీకు తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రకృతిలో ఏ జీవి కూడా ఈ విధంగా నీటిని తాగదు. నీటిని ఎప్పుడు తాగినా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే త్రాగాలన్నదే వాస్తవం. తినేటప్పుడు తిన్న తర్వాత నీటిని త్రాగితే ఆ నీరు ఆహారంలో కలిసి ఆహారం పొట్ట ప్రేగుల్లో ఉన్నంతసేపు ఉండి పొట్ట సాగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకో నష్టం ఏమిటంటే ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు ఇతర జీర్ణాది రసాలు కూడా పలుచన చేస్తుంది. తద్వారా ఆహారం సరిగ్గా అరక్కపోవడమే కాకుండా ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు రోటిలో గ్రైండర్లో కానీ ఈ మిరపబద్దలో నీటిని కలిపి రుబ్బితే ఆ పప్పు సరిగ్గా నలగదు. అందువలన పప్పు నలిగిన తర్వాత పిండికి నీరును కలుపుతారు. అలాగే మనం కూడా తిన్నది అరిగి పిండిలా అయిన తర్వాత వీటిని తాగితే నష్టం ఉండదు. మనం త్రాగవలసిన నీటిని ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకుందాం. ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి టిఫిన్ తినే లోపు త్రాగిన నీటి వలన శరీరం రక్తం ఎక్కువగా శుభ్రం అవుతుంది. నిద్రలేచిన వెంటనే పెద్దవారు 1 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు త్రాగితే పిల్లలు 1/2 లీటర్ నుండి 1 లీటర్ వరకు తాగటం మంచిది. ఈ నీటిని తాగిన పావు గంట తర్వాత వ్యాయామం చేయొచ్చు. వ్యాయామం అయిన తర్వాత లేదా మొదటిసారి నీరు తాగిన 45 నిమిషాలు లేదా అరగంట నీటికి శరీరంలో చెడు నానడం జరుగుతుంది. రెండోసారి తాగిన నీటికి మూత్రం ద్వారా కదలి రావటం మొదలవుతుంది. అవకాశం ఉన్నవారు మరలా కొంత సమయం తర్వాత 3 లీటర్ నీటిని తాగినా ఫైనల్ వాషింగ్ లాగా రక్తం ఇంకా శుభ్రపడుతుంది. పిల్లలకు కూడా అలా 2-3 తపాలుగా ఎక్కువ నీటిని తాగించి తర్వాత ఏదైనా తినిపించండి. నీళ్ళు తాగడం పూర్తయిన 20 నిమిషాల తర్వాత ఏదైనా ఆహారాన్ని స్వీకరించవచ్చు. మరలా నీటిని భోజనానికి అరగంట ముందు పెద్దవారు 3 గ్లాసులు, పిల్లలు 2 గ్లాసులు, తప్పనిసరిగా భోజనానంతరం వెంటనే నీరు తాగకుండా 2 గంటల తర్వాత 2 గ్లాసులు నీరు తాగాలి. అప్పటి నుండి ఏదైనా తినడానికి 15 నిమిషాల ముందు వరకు వారు త్రాగలిగినంత నీళ్ళు తాగటం మంచిది. చివరిసారిగా సాయంత్రం భోజనానికి అరగంట ముందు పెద్దవారు 3 నుంచి 4 గ్లాసులు, పిల్లలు 2 నుంచి 3 గ్లాసులు తప్పనిసరిగా త్రాగాలి. ఇంతవరకు మనం అందరం 3 వంతుల ఆహారాన్ని తిని 1 వంతు లేదా అంతకంటే తక్కువ మాత్రమే నీరు తాగి 100 సంవత్సరాల గ్యారంటీ గల జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఇక నుండి అలా జరగకుండా చూసుకుంటామని ఆశిస్తున్నాం. ఇన్ని నీళ్ళు తాగితే ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది కానీ చల్లగా ఉందని కానీ కిడ్నీలకి శ్రమ అని కానీ అనుకోవడం చాలా పొరపాటు. సమయం లేదని ఏ ఒక్కరూ అశ్రద్ధ చేయొద్దు. క్రొత్తలో కాస్త ఎక్కువసార్లు మూత్రం వచ్చినా క్రమేపీ తగ్గుతుంది. అలవాటు లేక క్రొత్తలో వికారం అనిపించిన 4 రోజుల్లో అన్నీ సర్దుకుపోతాయి. మంచి అలవాట్లు వెంటనే ఎవరికి అలవాట్లు కావు. కాబట్టి ప్రయత్నించి అలవాటు చేసుకోండి. నీటిని పైన మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు తాగడం వలన ఏ వయసు వారికైనా వచ్చే ఇబ్బందులను కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, యాసిడిటీ, పులుత్రేనుపులు, అజీర్ణం, అలసర, విరోచనంలో రక్తం పడుట, పొట్ట ఉబ్బరం, తలనొప్పి, పారుసు నొప్పి, మూత్ర సంబంధిత వ్యాధులు,
మూత్రంలో మంట, పొడి చర్మం, చేతులు ముఖం ఎండకి నల్లగా రావటం, తిమురులు, బరువు పెరగటం, తుమ్ములు, రొంప, అలర్జీ మొదలగు అన్నీ డబ్బు పెట్టి కొనగలిగిన మందులు వాడినప్పటికంటే కూడా ఎన్నో రెట్లు త్వరగా పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లో మీరు నీరును మేము చెప్పిన పద్ధతిలో తాగుతూ తగ్గించుకోవచ్చునంటే మీకు ముందు నమ్మకం కలగకపోవచ్చు. మనస్ఫూర్తిగా అనుకున్న విధంగా 10 రోజులు నీళ్ళు త్రాగండి. ఫలితాన్ని గమనించండి. నీళ్ళ ద్వారా ఎంత ఆరోగ్యం వస్తుందని మీకు తెలుస్తుంది. నీటి విలువ తెలిస్తే బతుకు విలువ తెలిసినట్లే. కనుక దినచర్యలో నీటి ధర్మాన్ని తప్పక పాటించండి. అందరికీ నమస్కారం.